పార్టీ తరఫున రుద్రకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చినందుకు ఈ అభినందన చాలదు సీఎం గారు. మరి ఏం కావాలో చెప్పు. పార్టీ హైకమాండ్ సెలెక్ట్ చేయబోయే రాజ్యసభ ఎంపీ 5 మందిలో నా పేరు కూడా ఉంటే ఇంకా సంతోషంగా ప్రజాసేవ చేయగలను. ఆ అర్హత నాకు లేదనుకుంటే నన్ను క్షమించండి సీఎం గారు. గురి చూసి కొట్టిందే దెబ్బ. రాజకీయాల్లో చాతుర్యము చాకచక్యము ఉన్న నీకు ఆ అర్హత చాలానే ఉందమ్మా. లిస్టులో రుద్ర పేరు కూడా చేర్చండి. అలాగే అయ్యా. రాజ్యసభ ఎంపీగా పదవి పొంది ఈ రోజు బాపట్లకి విచ్చేస్తున్న కుమారి రుద్ర గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అక్కడ బండాపండి. సరే మేడం. విషయం ఏంటమ్మా? అర్జెంట్గా కలవాలని ఫోన్ చేశారట. ధర్మ ఎమ్మెల్యే అయినందుకో నువ్వు ఎంపీ అయినందుకో నేను మనస్ఫూర్తిగా సంతోషించలేకపోతున్నాను. ఎందుకమ్మా? యోగి పోయినప్పటి నుంచి ధర్మ నడవడికలో ఎన్నో మార్పులొచ్చాయమ్మా. వాడి సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకుందామని ఒక డాక్టర్ని కలిశాను. ఈ కండిషన్కి పేరు ట్విన్లెస్ ట్విన్. ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోతే మిగిలిన ఇంకొకరు మనసులో 2 లక్షణాలతో ఉంటారు. వన్స్ ఎ ట్విన్ ఆల్వేస్ ఎ ట్విన్. తల్లి గర్భంలో పిండ దశ నుంచి జతగా ఉన్నవాడు ఇప్పుడు లేడన్న నిజాన్ని వాళ్ళ మనసు జీర్ణించుకోలేదు. ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో అలా చనిపోవాలని కోరుకుంటారు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ జీవితాన్ని వీళ్లే జీవించాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి రెండో కోవకు చెందినవాడు. చనిపోయిన యోగి నడవడిక, ఇష్టాలు ఇవన్నీ ధర్మాకి రావడానికి కారణం ఆ బ్యాలెన్సింగే. దీని గురించి భయపడాల్సిందేం లేదు. ట్విన్స్ లో ఇది కామన్. ఈ రకం మనుషుల కోసం ఫేస్బుక్ పేజెస్, ఈ సమస్యలకి పరిష్కారం చెప్పే బ్లాగ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ లో కోకొల్లలు. మొత్తం మీద మీ అబ్బాయి ధర్మ ఇప్పుడు ఒకడు కాదు, 2. యోగి అందర్నీ నమ్మి మంచి చేయాలనుకునే మొరటోడు. ధర్మ తనకేం కావాలో పట్టుబట్టి సాధించుకునే బుద్ధిశాలి. ఇప్పుడు మొరటుతనం, బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. తినటం, తొంగోటం, మీరు చెప్పిన చోట సంతకం పెట్టడం, ఇవి మాత్రం నేను చేస్తే చాలు, రైట్? అబ్బే అదేం కాదు, మీరు రాజకీయాలు కొత్త. నేను పుట్టి పెరిగిందే రాజకీయాల్లో. నాకు రాజకీయమో తెలుసు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. ముందుగా ఈ నియోజకవర్గంలో ఉన్న బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్స్, ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి నా షేర్ నాకు రావాలి. పచ్చిగా చెప్పాలంటే లంచం ఇమ్మంటున్నా. జిల్లా కార్యదర్శికి ఇవ్వడమే అలవాటు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇవ్వమంటే ఎలా మేడం? మన ప్రాబ్లమ్స్లో తలదూర్చకుండా ఉండడానికి డబ్బే కదా అడిగింది. సారీ సార్, 10 నిమిషాలు లేట్ అయింది. వీళ్ళకి అన్నీ 15 ఏళ్ళుగా లేట్ అవుతూనే ఉన్నాయి. ఆ మెర్కురీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రదేశానికి చెందిన వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని మనమే భరించాలి. లేదు సార్, ఫండ్ నాకు డొనేషన్గా 75 లక్షలు వచ్చాయి, వాటిని ఉపయోగించండి. అదంతా బ్లాక్ మనీ. ఏం చెప్పిస్తారు? దొంగ నోట్లేం కాదుగా. మంచి నోట్లే సార్, కానీ ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదు. మీరిచ్చిన లిస్టుని బట్టి ఒక్కొక్కరి పేరున నేనే ఒక రెసిప్ట్ రెడీ చేశాను. దాంతో కలిపి కలెక్టర్ చేతికి ఇచ్చేయండి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది కదా సార్. రావాలనే ఇమ్మంటున్నాను. ప్రజల కష్టాన్ని తీర్చమంటే నయా పైసా ఎవరు ఎమ్మెల్యేని లైన్లో పెట్టడానికి లక్షలు ధారపోస్తారు. నాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఏ సోర్స్ ద్వారా ఇచ్చారో ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేయనివ్వండి. నిన్ను వెతికే పంచానేరురా. ఏమీ తెలియదని చెప్పారు, కానీ చీల్చి చెండాడుతున్నారు. ఆయన ధర్మ కాదు, మనకు పట్టిన కర్మ. మీ విషయంలో తలదొరచకుండా చూసుకోండి మేడం. ఏమయ్యా, ఎమ్మెల్యేల విషయం తెలుసా సార్? ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్, అంబులెన్స్కి ఫోన్ చేశాను సార్. వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నా బండిలో ఎక్కించండి అయ్యా. పట్టండి.